ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే విషయం మరి చాలా ముఖ్యమైనదండి. మరి అదేంటంటే, ఈనాటి క్రైస్తవులు ఏమి చూస్తున్నారు, ఏమి వింటున్నారు అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వాక్యం అర్థం కాదు. దయచేసి మరి మనం వాక్యం చదువుకున్న స్నేహితులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఒకసారి తీసినట్లయితే క్లియర్‌గా అర్థమవుతుంది మరి. మనము చూసినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర చూటిగాను చూడవలెను. సో మరి దేవుని బిడ్డలైన అందరికీ వందనాలు. మరి ప్రభువైన ప్రియులారా, మరి మనిషి హృదయాన్ని ప్రభావితం చేసే 2 ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయండి. అవేంటంటే, ఒకటి కళ్ళు, 2 చెవులండి. మనము ఏం చూస్తున్నామో, ఏమి వింటున్నామో అవి మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయండి. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆలోచనలను మన మాటలను ప్రభావితం చేస్తాయి. మాటలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయండి. చివరికి మన జీవితం ఎలా ఉండాలో మరి అవే నిర్ణయిస్తాయండి. అవేంటంటే, ఒకటి కళ్ళు, 2 చెవులండి. మరి మనం చూసినట్లయితే స్నేహితులారా, మరి ఈ రోజుల్లో మన చేతిలో ఒక చిన్న ఫోన్ ఉంటుందండి. మరి ఆ ఫోను, దానిలో ప్రపంచం అంతటా మనకి మరి చేతిలోకి వచ్చేసిందండి ఈ రోజుల్లోను. మరి వచ్చేసినప్పుడు మరి ప్రతి ఒక్కరు ఏం చూస్తున్నారంటే, సోషల్ మీడియా, సినిమాలు, సీరియల్, వీడియోలు, ప్రకటనలు, వార్తలు మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు వస్తున్నాయండి. చాలామంది క్రైస్తవులు మరి ఏం చూస్తున్నారో మనం ముందుకెళ్ళినట్లయితే మరి ఒక ప్రశ్న అండి. ఆ ప్రశ్న ఏంటంటే, నేను చూస్తున్నది నా ఆత్మను దేవునికి దగ్గర చేస్తుందా లేదా? లేక దేవుని నుండి దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా అనే విషయాలు మనం ఆలోచిస్తే స్నేహితులారా, మనం 101 కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే దావీదు ఇలా అంటున్నాడండి, నీ కన్నుల ఎదుట నేను నీచమైన కార్యాలు చేయకుండా మరి ఉంచుకొనును అని మరి దావీదు గారు చెప్తున్నారండి. మరి దావీదు తన మరి కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు తను మరి నీచమైనవి చూడకుండా నన్ను ఆపు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడండి. మరి ఈరోజు మనం కూడా మన కళ్ళకు మరి అలాగా దేవుడు కాపలా ఉండమని అడుగుతున్నామండి. ప్రభువైన ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కడు మరి ప్రతి విషయము చూడడం స్వేచ్ఛ కాదండి. ప్రతి విషయం చూడటం మంచిది కాదు. ప్రతి విషయం మన ఆత్మకు ఉపయోగకరము కాదు. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. ఏంటంటే, నేను చూస్తున్నది క్రీస్తును నాలో పెంచుతున్నదా, లేక లోకాన్ని నాలో పెంచుతున్నదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువైన ప్రియులారా. మరి మనం మరొక వాక్యం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్తుందండి. అదేంటంటే, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడాలండి. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడే మనకు మాదిరి, ఆయన వైపు మనం చూడాలండి. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, చేతిలో మొబైల్ ఉన్నది కదండి, మరి ఎటో ఈడ్చుకెళ్ళిపోతుందండి. వాళ్ళు ఒకటి చూద్దామని మరి ఆన్ చేస్తే మరి ఎందులోకి ఇంకోటి లాగేసుకుంటుందండి. మరి లోకమని మరి అయస్కాంతంలాగా మారిపోయిందండి ఈ లోకం. ప్రభువైన ప్రియులారా, మనం ఆ ఉచ్చులో పడకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మరి క్రైస్తవుని కళ్ళు చివరికి యేసు వైపు ఉండాలండి. లోకంలో సమస్యలు కనిపిస్తాయి, కష్టాలు కనిపిస్తాయి, ఆర్థిక పరిస్థితులు కనిపిస్తాయి, మనుషుల తప్పులు కనిపిస్తాయి. కానీ క్రైస్తవుడు వాటన్నిటికంటే పైగా యేసును చూడాలండి. ప్రభువైన ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి పేతురు యేసు వైపు చూశాడండి. చూసినప్పుడు నీటి మీద నడిచాడు. కానీ తర్వాత మరి యేసు వైపు చూడకుండా మరి కింద కెరటాల వైపు చూశాడు. మునిగిపోసాగాడండి, భయపడ్డాడు కెరటాలు చూసి. ప్రభువైన ప్రియులు, మనం కూడా లోకాన్ని చూస్తే ఏమైపోతామో తెలియదండి. అదే మన ఆలోచనలు, మన చూపు, మన వెనుకడి దేవుని వైపు ఉంటే ఖచ్చితంగా మనం తొలగిపోవండి. యేసు వైపే మనం చూడాలి. కాబట్టి మన కళ్ళను కాపాడుకుందాం. మరి కళ్ళతో పాటు చెవులు కూడా మనం చాలా ముఖ్యంగా కాపాడుకోవాలండి. ప్రభువైన ప్రియులు, జ్ఞాపకం చేసుకుని ఈ రోజుల్లో మన చెవుల్లోకి ఎన్నో మాటలు వెళ్తున్నాయి. ఎవరో ఒకరు నిరుత్సాహపరిచే మాటలు చెబుతారు, మరొకరు విమర్శిస్తారు, ఇంకొకరు భయపెడతారు, ఇంకొకరు దేవుని గురించి సందేహాలు వారికి కలిగిస్తారండి. కానీ యేసు చెప్పిన మాట ఏంటంటే, మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, మరి నా గొర్రెలు నా స్వరం వినెను అని దేవుడు చెప్తున్నాడండి. మనం నిజంగా దేవుని వెంబడించే వారమైతే ఆయనను వెతుకుతామండి. ఆయన స్వరం వింటాం. ఆయన వాక్యాల వైపు మనం చూస్తాము. మరి అది మొబైల్లో కావచ్చు, ట్యాబ్‌లో కావచ్చు, కంప్యూటర్‌లో కావచ్చు, టీవీలో కావచ్చండి. దేంట్లో అయినా మరి మనం నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద
మనం ఆనుకొని బ్రతికామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మరి దేవుని వాక్యం మనం వింటాము. మరి సోషల్ మీడియా ఆన్ చేయగానే ఏదేదో వస్తాయండి. వస్తే అటువైపు వెళ్ళకుండా మన గోల్ ఏంటంటే అంతగా మనం ఖాళీగా ఉన్న సమయంలో దేవుని వాక్యాలు వినాలి, దేవుని పాటలు వినాలి. అలాగే ఆహ్, దేవుని దైవ గ్రంథాన్ని చదవాలండి. ప్రభువైన ప్రియులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్రైస్తవుని చెవులు మొదటగా మన దేవుని స్వరాన్ని వినాలండి. లోకం ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. కానీ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే దేవుడు మాటలను గమనించలేకపోతున్నామండి. గమనించలేక మరి లోకం చెప్తుంది నీకు సాధ్యం కాదని లోకం చెప్తే, అది ఏదైనా మనం పని చేయాలనుకో, లోకం నీకు సాధ్యం కాదు అని నిరుత్సాహపరుస్తుందండి. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని వాక్యం చెప్తుందండి. ఏదైనా లోకం లోకమే, వాక్యం వాక్యమే అండి. వాక్యము ప్రతి మనిషిని నిలబెడుతుంది. ప్రతి మనిషిని బ్రతికిస్తుంది. ప్రతి మనిషిని నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకెళ్ళేది మరి వాక్యమేనండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనము మరి లోకం ఇంకా చెప్తుంది భయపడని చెప్తుందండి. ప్రతి చిన్నదానికి భయపడుతుందండి లోకం. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది భయపడకము. నేను నీతో కూడా సదాకాలం ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడండి. ప్రభువైన ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మనం మరి వింటున్నది మన హృదయంలోకి వెళ్తుందా లేదా అనేది గమనించాలండి. మనం ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథం 4:23 ఇలా చెప్తుందంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలండి. దాని నుండి జీవదారిలో మరి బయలుదేరును. మరి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన చూపును కాపాడుకోవాలి. మన వినికిడిని మరి ఏది చెత్త పడితే చెత్త వినకూడదండి. మరి ఏది చెత్త పడితే ఆ చెత్త చూడకూడదండి. మనకొక గోల్ ఉండాలి. సర్వశక్తిగల దేవుడు మనకున్నాడు. ఆయన పైన మనం ఆధారపడితే ఆయనకు సంబంధించినవన్నీ వింటే మన విశ్వాసం పెరుగుతుందని మనము తెలుసుకోవాలండి. ప్రభువైన ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మన హృదయములోకి ఏమి వెళ్తుందో చాలా ముఖ్యమైన విషయం అండి. విషపూరితమైన మాటలు ప్రతిరోజు వింటే మన ఆలోచనలు కూడా విషపూరితంగా మారిపోతాయండి. నిరుత్సాహపరిచే మాటలను వింటే మన విశ్వాసం బలహీనం అవుతుందండి. మరి అశుద్ధమైన విషయాలను పదే పదే చూస్తే వింటూ ఉంటే మన ఆత్మీయ జీవితం బలహీన పడిపోతుందండి. అందుకే మనం అడగాలి, మన హృదయంలోకి నేను ఏమి అనుమతిస్తున్నాను అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చూస్తున్నాను, ఏమి వింటున్నాను, నా హృదయం ఎలాగుంది అనేది కాపాడుకోవాలండి. మరి దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు మరి వాక్యం వలన కలుగునండి. ఎందుకంటే మనము వింటేనే తప్ప మనలో విశ్వాసం పెరగదండి. మరి విశ్వాసంలో బలపడలేము. మన విశ్వాసం ఎలా పెరుగుతుందంటే దేవుని వాక్యం వినడం ద్వారా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రభువైన ప్రియులారా బైబిల్ చదవాలండి. ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన ఫోన్‌లో గంటల సమయం గడపడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మరి వినడానికి సమయం ఉండదండి చాలామందికి. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూడడానికి సమయం ఉంటుంది గానీ, మరి బైబిల్ చదవడానికి గానీ, మరి వినడానికి గానీ అస్సలు సమయం ఉండదండి ఈనాటి క్రైస్తవులకు మాత్రం. మన జీవితంలో ప్రాధాన్యతలు సరిచూసుకోవాలండి. మనం ప్రాధాన్యతలు ఏంటంటే, మన ఇంట్లో మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారో కూడా గమనించుకోవాలండి. మనం గమనించుకోవాలి, వారిని కూడా గమనించాలండి. ఇది తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆలోచించే విషయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు అనేది గమనించాలి. చాలామంది మరి పేరెంట్స్ చూస్తున్నాము ఫోను అరే పిల్లలకి ఇచ్చేస్తున్నారు. వారు నచ్చినట్టు చూస్తున్నారు, నచ్చినట్టు వింటున్నారు. ఏదేదో ఇంక లోకంలో మిక్స్ అయిపోతున్నారండి. ఎవరు క్రైస్తవులు, ఎవరు అన్యులు అనేది మరి తెలియడం లేదు. ప్రభువుని ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మనము చెడు విషయాలు దూరంగా ఉంచితే వారికి కూడా చెడు విషయాలు మనసులోకి రావండి. మన ఇంట్లో ఏ విషయాలు చూడబోతున్నాయి, ఏ మాటలు వినబడుతున్నాయి, మన ఇల్లు మరి టీవీ శబ్దంతో నిండిపోకూడదండి. వాక్యంతో నిండాలి. మన ఇంట్లో గొడవల శబ్దం కంటే వాక్య శబ్దమే ఎక్కువగా ఉండాలండి. మరి మనము ముగించుకుందాము. చివరగా మనం ఏమి చేయాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక అద్భుతమైన మార్గదర్శకాన్ని ఇస్తుందండి. అదేంటంటే సత్యమైనవేవో, ఘనమైనవేవో, న్యాయమైనవేవో, పవిత్రమైనవేవో మరి వాటిని గురించి ఆలోచించు. వాటిని గురించి మరి పాటించని దేవుడు చెప్తున్నాడు స్నేహితులారా. అంటే మన ఆలోచనలకు మరి ఏది సరిపోతుంది, ఏది సరిపోదు అనేది చూసుకోవాలండి. ఏది చూడబోతున్నప్పుడు అడగాలండి. ఇది ఒక పవిత్రమైనదా? మనం ఏదైనా మరి చూసేటప్పుడు ఇది నిజంగా పవిత్రమైనదా? అపవిత్రమైనదా?
ఏదైనా వినేటప్పుడు నా విశ్వాసాన్ని తెంచుతుందా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువైన ప్రియులారా. మరి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అడగాలి దేవునిని, ఇది దేవునికి మహిమ తెస్తుందా? మహిమ తేవట్లేదా? అనేది జ్ఞాపకం చేసుకోవాలండి ప్రతి ఒక్కరికి. మనం ఏదో యూట్యూబ్ ఆన్ చేయగానే ఏదేదో వస్తాయి. దాంట్లో అలా ముందుకెళ్ళిపోతామండి. మరి గంటలు ఇంక దాంట్లోనే ఉండిపోతారండి ఈనాటి క్రైస్తవులు. వారు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అస్సలు గమనించట్లేదండి. ప్రభువైన ప్రియులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు గమనించాలి. ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. గమనించి మరి లోకంలో కొట్టిపోకుండా ప్రభువులోని స్థిరంగా నిలవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలండి. కానీ మన దేవుని పిల్లలమండి. మనం దేవుని పిల్లలం. దేవుని మరి రక్తం ద్వారా కొనబడిన వారం మరి కన్నవారమండి. ప్రభువైన ప్రియులారా, మన కళ్ళు యేసు వైపు ఉండాలి. మన చెవులు దేవుని స్వరాన్ని వినాలి. మన హృదయం దేవుని వాక్యంతో నిండాలి. మన ఇల్లు ప్రార్థనతో నిండాలండి. మన జీవితం క్రీస్తును పోలి నడవాలి. ప్రభువా, నా కళ్ళను కాపాడు, నా చెవులను కాపాడు, నా హృదయాన్ని కాపాడు. నేను చూసేది, నేను వినేది, నేను ఆలోచించేది నీకు ఇష్టమైనదిగా ఉన్నాదా లేదా అనేది గమనించాలి. ప్రభువైన ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుంటే దేవుణ్ణి అడగాలి ఏంటంటే, మన కళ్ళు యేసుని చూస్తున్నాయా? మన చెవులు యేసు స్వరాన్ని వింటున్నాయా లేదా? మన హృదయాన్ని దేవుని వాక్యంతో నిండుతుందా లేదా? మన జీవితం తప్పకుండా మరి మారుతుందండి. ఇవన్నీ పాటిస్తే దేవుడు మనందరి ఈ లోకంలో ఉన్నప్పటికీ మనందరినీ ఈ లోకాన్ని అనుసరించకుండా క్రీస్తుని అనుసరించే పవిత్రమైన క్రైస్తవులుగా మనమందరం ఉండాలి. మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోండి, ఏమి వింటున్నారు, ఏమి చూస్తున్నారు. మరి దినము దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమయాన్ని వృధా కానీకండి. మరి దినములు చెడ్డవి గనుక సమయాన్ని మరి అజ్ఞానుల వలె జ్ఞానుల వలె సరిచేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? వ్యర్థమైనవి చూస్తున్నామా? పనికొచ్చేవి చూస్తున్నామా? దేవుడికి దగ్గర చేసినవి చూస్తున్నామా? దేవుడికి దూరం చేసినవి చూస్తున్నామా? ఏమి వింటున్నాం? ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం ముగించుకునే ముందు మరి నేను చెప్పేది ఏంటంటే, ప్రభువైన ప్రియులారా, మరి ప్రతి ఒక్కరూ క్రీస్తుని పోలి నడవాలి. క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు మీద ఆధారపడాలి. క్రీస్తుని చూడాలి. క్రీస్తు మాటలు వినాలి. అప్పుడే మన కుడికి గాని, ఎడమకి గాని తొలగిపోకుండా మరి దేవునిలో స్థిరంగా స్తంభముల వలె నిలుస్తాము. అప్పుడు మనం మరి మనల్ని చూసిన వారికి మరి వారికి ఇబ్బంది లేకుండా మనం బ్రతుకుతాము. మరి మీ అందరికీ దేవుడు మీ అందరి జీవితాల్లో ఆశీర్వదించి మేలు చేయనుగా.